ఫ్రెండ్స్, మీరు ఈరోజు ఎంత వాటర్ తాగారు? నిద్ర లేచిన వెంటనే వాటర్ తాగారా? వీలైతే వేడి నీళ్ళు తాగండి. బట్ అట్లీస్ట్ నార్మల్ వాటర్ అయినా సరే వీలైనన్ని ఎక్కువ తాగండి. అలాగే పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారా మీరు? వాళ్ళు హాఫ్ బాటిల్ వెనక్కి తీసుకొని వస్తుంటే మాత్రం దాన్ని చాలా సీరియస్గా తీసుకోండి. వెంటనే టీచర్కి కాల్ చేసి మా బాబు లేదా పాప ఫుల్గా వాటర్ తాగేలాగా, వీలైతే స్కూల్లో వాటర్ ఫెసిలిటీ ఉంటే మళ్ళీ తాగేలాగా మీరు జాగ్రత్త తీసుకోండి అని పదే పదే చెప్పండి. అండ్ మీరు బయటికి వెళ్ళి వర్క్ చేస్తున్నారా, మీరు ట్రావెల్ చేస్తారా, మీరు ట్రావెల్ చేసే టైంలో కూడా మస్ట్గా మీరు వాటర్ క్యారీ చేయండి, వీలైనన్ని వాటర్ తాగండి. ఎందుకంటే మనము చాలా ఏవేవో చేసేస్తుంటాము, బట్ వాటర్ తాగాలి అనే ఈ చిన్న విషయాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల చివరికి ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంటాం. ఈ స్టోరీ చూడండి. సరైన వాటర్, ప్యూర్ వాటర్ తాగకపోవడం వల్ల ఏం జరుగుతోంది మన దేశంలో అనేది మీకు అర్థమవుతుంది. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. మీకు విషయం తెలుసా? టీ ఎక్కువ తాగితే కిడ్నీకి మంచిది కాదట. కిడ్నీలు ఏడుంటాయి మావా? ఇవి కిడ్నీస్ మన శరీరంలో వెనక భాగంలో ఉంటాయి. ఫిల్టర్స్ లా పనిచేస్తాయి. మనం తినే ఆహారంలో పోషక పదార్థాలు జీర్ణించుకోగా మిగిలిన మలినం ఈ కిడ్నీస్ ద్వారా ఫిల్టర్ అయి బయటకు వస్తుంది. అనేక సార్లు మన రక్తము కిడ్నీల ద్వారా ఫిల్టర్ చేయబడుతుంది ఎవ్రీడే. అలాగే 1 నుంచి 1.5 లీటర్ల యూరిన్ను శరీరం నుంచి మన కిడ్నీలు బయటికి పంపుతాయి. అంతేకాదు బీపీని కంట్రోల్లో ఉంచడము, విటమిన్ డిని యాక్టివేట్ చేసి ఎముకల్ని దృఢంగా ఉంచడము, ఇవన్నీ కూడా కిడ్నీలు చేసే పని. మన బాడీలో ఉండే వైటల్ ఆర్గాన్స్ అంటే బ్రెయిన్, హార్ట్, లివరు, లంగ్స్ అండ్ కిడ్నీస్, ఈ 5 ఆర్గాన్స్ సరిగ్గా వాటి పని అవి చేస్తేనే మనం ప్రాణాలతో ఉంటాం. ఏ ఒక్క వైటల్ ఆర్గాన్ తేడా చేసినా కూడా మన ప్రాణాలు మనకు దక్కవు. సో ఇంత ఇంపార్టెంట్ ఈ వైటల్ ఆర్గాన్స్. ముఖ్యంగా ఈ వీడియోలో నేను కిడ్నీస్ గురించి మాట్లాడబోతున్నాను. సో కిడ్నీ ఇష్యూస్ మన దేశంలో ఎంత వేగంగా పెరుగుతున్నాయి అంటే మీరు బాగా గుర్తు చేసుకోండి. ప్రతి ఫ్యామిలీలోనూ ఎవరో ఒకరు మనకు తెలిసిన వాళ్ళు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు. కిడ్నీలు పాడై ట్రాన్స్ప్లాంటేషన్ కోసం చూస్తున్న వాళ్ళు, లేకపోతే డయాలసిస్ చేయించుకుంటున్న వాళ్ళు, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి అని చెప్పి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. నాకు తెలిసిన వాళ్ళు అలా చాలామంది ఉన్నారు. మన దేశంలో హైయెస్ట్ కిడ్నీ డిసీజెస్ ఉన్న రాష్ట్రం ఏదో తెలుసా? తెలంగాణ నంబర్ 1 ప్లేస్లో ఉంది. తెలంగాణ స్టేట్లో ప్రతి 100 మందిలో 7గురికి పైగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు అని చెప్పి లేటెస్ట్ ICMR రిపోర్ట్, ఇండియా బి సర్వే చెప్తున్నాయి. దేశంలో యావరేజ్గా 3.2% మంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతుంటే ఏపీలో 3% మంది, తెలంగాణలో 7.4% మంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. అతి చిన్న రాష్ట్రమైన గోవాలో కూడా తెలంగాణలో లాగే 7.4% కిడ్నీ డిసీజెస్ ఉన్నాయి. మన దేశంలో కిడ్నీ కేసులు చాలా తక్కువగా ఉన్న రాష్ట్రం ఏదో తెలుసా? బీహార్లో చాలా తక్కువగా 0.8% పీపుల్ మాత్రమే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు అని చెప్పి స్టడీస్ చెప్తున్నాయి. ఈ స్టడీని చూసినప్పుడు నాకేమనిపించిందంటే, గోవా, తెలంగాణ ఈ 2 స్టేట్స్లో మనకు కామన్గా ఇలా చూడగానే కనిపించేది ఏంటంటే నాన్ వెజ్ ఈటింగ్ చాలా ఎక్కువ, అలాగే మద్యం తాగడం కూడా చాలా ఎక్కువ. వీటి వల్ల ఏమైనా ఈ 2 రాష్ట్రాల్లో కిడ్నీ వ్యాధులు చాలా ఎక్కువగా ఉన్నాయా అనే డౌట్ వచ్చింది. అసలు ఏంటి కిడ్నీ సమస్య, ఎందుకు వస్తుంది, చికిత్స ఏంటి, కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఎట్లాంటి మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఇలాంటివన్నీ ఈ వీడియోలో కొంచెం లోతుగా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాము. కిడ్నీ సమస్య నుంచి బయటపడాలి అంటే అయితే డయాలసిస్, లేకపోతే రక్తాన్ని మిషన్ సహాయంతో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం బయట. సో లేకపోతే ఎవరైనా ఒక దాత ముందుకు వస్తే మొత్తం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడమే పరిష్కారం. దానికి అయ్యే ఖర్చు చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని మామూలు వాళ్ళు భరించలేని స్థాయిలో ఉంటుంది. హాస్పిటల్ని బట్టి కిడ్నీ మార్పిడికి 5 లక్షల రూపాయల నుంచి 15 లక్షల రూపాయల దాకా అవుతుంది. అది కూడా మనకు తెలిసిన వాళ్ళు డోనార్ ఇస్తే, లేకపోతే ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కిడ్నీ వ్యాధి వచ్చింది అంటే ఖచ్చితంగా ఆ ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ ఉంటే ఎంతో కొంత బయటపడతారు. కానీ లేకపోతే ఆస్తులమ్ము మరి హాస్పిటల్కి లక్షల రూపాయలు పెట్టాల్సిన కండిషన్లోకి పూర్తిగా ఫ్యామిలీ అంతా మొత్తం దివాలా తీసిపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోతారు ఖచ్చితంగా. అంత ఖర్చుతో కూడుకున్నది. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ రోజుల్లో అయితే హెల్త్ ఇన్సూరెన్స్ మస్ట్గా తీసుకోవాలి. అది ఏ హెల్త్ ఇన్సూరెన్స్ అయినా సరే హెల్త్ ఇన్సూరెన్స్ మస్ట్గా తీసుకోవాలి. ప్రతి ఫ్యామిలీకి హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ 2 మస్ట్గా ఉండాలి అని చెప్తున్నాను. ఇప్పుడు ఎక్కువ మంది స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో
రోజుకి 12 రూపాయల ప్రీమియంతోనే తీసుకోవచ్చు. అలాగే 850కి పైగా బ్రాంచెస్ ఈ స్టార్ హెల్త్ కింద ఉన్నాయి. 14,000కి పైగా నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి. 3 గంటల్లోనే 97% క్యాష్లెస్ ఫైనల్ అప్రూవల్స్ స్టార్ హెల్త్ వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పటిదాకా 1 కోటి దాకా క్లెయిమ్స్ని ఈ స్టార్ హెల్త్ సెటిల్ చేసింది. అలాగే నెలకు కేవలం 578 రూపాయల ప్రీమియంతోనే 1 కోటికి పైగా కవరేజీ మన ఫ్యామిలీకి, మనం లేకపోతే మనకి ఏదైనా అయి చనిపోతే మన ఫ్యామిలీకి 1 కోటి రూపాయలకు పైగా లైఫ్ కవర్ ఇచ్చే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవచ్చు. ప్రీమియం మీ ఏజ్ని బట్టి మారుతూ ఉంటుంది. ఎంత ఎర్లీగా తీసుకుంటే అంత తక్కువ ప్రీమియంతోనే మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. 99.7% క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉంది యాక్సిస్ మ్యాక్స్ లైఫ్కి. వీళ్ళు కూడా 3 గంటల్లో క్లెయిమ్ సెటిల్ చేస్తారు. 64 క్రిటికల్ అనారోగ్యాలు ఉన్నా కూడా ఇప్పుడు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అది ఆఫర్ చేస్తున్నారు. ఆన్లైన్లో కనుక తీసుకుంటే ఫస్ట్ ఇయర్ ప్రీమియం మీద అప్ టు 15% డిస్కౌంట్ ఉంటుంది. 54,600 రూపాయల దాకా ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో వీటికి సంబంధించిన లింక్స్ ఇచ్చాను. మీరు కనుక ఇప్పటిదాకా హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే ఖచ్చితంగా తీసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. వింటుంటాం కదా కిడ్నీ రాకెట్స్ గురించి. An exclusive report on a kidney racket functioning. Kidney racket. అక్రమంగా ఎవరో కిడ్నీ దాత ఇస్తే ప్రైవేట్ హాస్పిటల్స్లో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటూ దొరికిపోవడం గురించి ఇలాంటి వార్తలు వింటూ ఉంటాం కదా. సో అంత ఇంపార్టెంట్ ఇక్కడ, అంత కాస్ట్లీ కూడా. సర్జరీకి ముందు చేసే పరీక్షలు కానీ, ప్రతి నెల వాడే మందులు కానీ, పోస్ట్ సర్జరీ ఖర్చులు కానీ, ప్రయాణాలు, అకామిడేషన్ ఇలాంటి వాటన్నిటికీ చాలా చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది ఈ కిడ్నీ డిసీజ్ వస్తే కనుక. వారానికి 2 లేదా 3 సార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తే హాస్పిటల్ని బట్టి నెలకు దాదాపు 30,000 నుంచి 50,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. అలా ఖర్చు పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇంట్లో మిషన్ సహాయంతో ఈ డయాలసిస్ చేసుకునే ఫెసిలిటీ వచ్చినా కూడా అది అందరికీ అందుబాటులోకి ఎలా ఉంటుంది? చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. 2022 నాటికి కూడా మన దేశంలో మొత్తము 4,950 డయాలసిస్ సెంటర్స్ మాత్రమే ఉంటే వాటిలో మోర్ దాన్ 70% ప్రైవేట్ అండర్లో ఉన్నాయి. సో గవర్నమెంట్ డయాలసిస్ సెంటర్స్ ఎక్కువగా లేకపోవడం వల్ల ప్రైవేట్ సెంటర్స్కి వెళ్ళి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోలేక చాలామంది ప్రాణాలు కోల్పోతుంటారు, ముఖ్యంగా పేదవాళ్ళు. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన ఒక మంచి పని ఏంటంటే చాలా ఎక్కువగా తెలంగాణలో డయాలసిస్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం. ఎందుకంటే గతంలో నుంచి కూడా తెలంగాణలో డయాలసిస్ కేసులు, కిడ్నీ రోగాలు చాలా ఎక్కువ కాబట్టి దానికి సంబంధించిన డయాలసిస్ సెంటర్స్ని కూడా విస్తృతంగా ఏర్పాటు చేశారు. మనకు ఒక కాలు లేకపోయినా, ఒక కన్ను లేకపోయినా మన ప్రాణాలకు వచ్చే ముప్పు ఏమీ ఉండదు. కానీ ఇందాక చెప్పినట్టు వైటల్ ఆర్గాన్స్ పాడైతే మాత్రం మన ప్రాణాలు దక్కవు. సో అలాంటి వైటల్ ఆర్గాన్స్లో ఒకటైన కిడ్నీస్ పాడైతే ప్రాణాలకు ప్రమాదం. మన బాడీలో వెనుక భాగంలో వెన్నెముకకి చెరొక వైపు పక్కటెముకల కింద 2 కిడ్నీలు ఉంటాయి. సో ఒక కిడ్నీ లివర్ వెనకాలంటే రెండో కిడ్నీ స్టమక్ వెనకాల ఉంటుంది. అలా మన బాడీ మొత్తం హెల్దీ బ్లడ్ సప్లై అవ్వాలి అంటే కిడ్నీల పనితీరు సరిగ్గా ఉండాలి. కిడ్నీస్ పనితీరు స్లో అయిపోతే, సరిగ్గా పని చేయకపోతే కిడ్నీ చెడిపోతే ఏమవుతుందో తెలుసా? రక్తం పూర్తిగా క్లీన్ అవ్వదు. దీంతో రక్తంలో క్రియాటిన్, యూరియా ఇలాంటి కాంపౌండ్స్ ఎక్కువైపోయి ఆ మలినం శరీరం అంతటా వ్యాపించి రక్తం విషమయం అయిపోతుంది. ప్రాణాలే ప్రమాదంలో పడతాయి. ఇండియాలో కిడ్నీ డెత్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎంత ఎక్కువ అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారం 2020లో ఇండియాలో 2,22,903 మంది కిడ్నీలు పాడయి చనిపోయారు. మొత్తం మరణాల్లో ఇది 2.6%. కిడ్నీ వ్యాధులు రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అసలు? దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి, దీన్నే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. CKD అని పిలుస్తారు. షుగరు, BP కంట్రోల్లో లేకపోతే కిడ్నీ డ్యామేజ్ రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్, హైపర్ టెన్షన్ నియంత్రణలో లేకపోతే కిడ్నీ వ్యాధులు సోకే ఛాన్స్ 6 రెట్లు ఎక్కువగా ఉంటుంది అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మన దేశంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల్లో వీళ్ళే చాలా ఎక్కువ, అంటే టైప్ 2 డయాబెటీస్ వచ్చిన వాళ్ళు. ఒకప్పుడు వయసు అయిపోయిన వాళ్ళలో మాత్రమే ఈ కిడ్నీ ఇష్యూస్ చాలా ఎక్కువగా వచ్చేవి. కానీ ఇప్పుడు 30s, 40s అంతకంటే పిల్లల్లో కూడా వస్తున్నాయి. 15 ఏళ్ల లోపు పిల్లల్లో కూడా ఈ CKD రోగులు ఉన్నారు. 2011-17 మధ్యకాలంలో 11.1% ఉంటే ఈ CKD రోగులు 2018-23 మధ్య 16.4% పెరిగిపోయారు. యూత్లో ఈ స్థాయిలో కిడ్నీ సమస్యలు రావడం చాలా చాలా ఆందోళన కలిగించే విషయం. మన దగ్గర పెయిన్ కిల్లర్స్ వాడడం చాలా ఎక్కువ. శరీరంలో ఎక్కడ చిన్న నొప్పి వచ్చినా కూడా వెంటనే మనం మెడికల్ షాప్కి వెళ్తాము, పెయిన్ కిల్లర్ తీసుకొని వేసేసుకుంటూ ఉంటాం. అవి అతిగా వాడడము కిడ్నీల మీద డైరెక్ట్గా ప్రభావం చూపిస్తుంది అని చెప్పి చాలా రిపోర్ట్స్ చెప్తున్నాయి. అలాగే కిడ్నీల్లో రాళ్ళు ఉన్నాయి, స్టోన్స్ డిటెక్ట్ అయ్యాయి అని కూడా మనం చాలా ఎక్కువగా వింటూ ఉంటాము. ఇది చాలా కామన్గా ప్రతి ఊర్లోనూ చూస్తే 5-6 మంది కనిపిస్తారు, చాలా చిన్న విలేజ్లో కూడా. దీనికి ప్రధాన కారణం ఏంటి? మన లైఫ్ స్టైల్ ప్రధాన కారణము అని చెప్పి
చెప్తున్నారు. సో ప్రస్తుతం మన దేశంలో యూత్లో చాలా ఎక్కువ మందికి ఈ కిడ్నీలో రాళ్ళ సమస్య ఏర్పడి ఫైనల్గా కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయి. ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం ఏళ్ల తరబడి తీసుకోవడం వల్ల అదంతా కూడా కిడ్నీల్లో పేరుకుపోయి ఇతర మూలకాలతో కలిసి కిడ్నీల్లో రాళ్ళుగా మారుతాయి. యూత్లో కిడ్నీల్లో రాళ్ళ సమస్య ఎక్కువైపోవడానికి ప్రధాన కారణము ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడము అండ్ సాల్ట్స్ ఎక్కువగా తీసుకోవడము అని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయి. కండలు తిరిగిన శరీరం ఉండాలి అనే మోజులో పడి జిమ్కి వెళ్తూ శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటున్నారు. మరి ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటున్నప్పుడు అది కరగాలి అంటే నీళ్లు కూడా ఎక్కువగా తీసుకోవాలి కదా. సో ప్రోటీన్ తినేసి నీళ్లు తాగడం మర్చిపోతున్నారు. ఆ బ్యాలెన్స్ మిస్ అయ్యి అప్పుడు కిడ్నీస్ మీద ఎక్కువ ఒత్తిడి పడుతుంది. సో బ్యాలెన్స్ డైట్ బదులుగా జిమ్ సప్లిమెంట్స్, ప్రోటీన్ డ్రింక్స్ వాడడం ఎక్కువైపోయింది. అలాగే మాంసాహారం అంటే ప్రోటీన్ కదా, మాంసాహారం చాలా ఎక్కువగా తింటున్న వాళ్ళలో సరైన మోతాదులో నీళ్లు తాగకపోతే కూడా వ్యర్థాలని తొలగించలేక లేకపోతే ఆ ఫిల్టరేషన్ కష్టమైపోయి ఫైనల్గా కిడ్నీ డిసీజెస్కి అది దారితీస్తుంది. సో తెలంగాణలో మాంసాహారాలు ఎక్కువ అని చెప్పి గతంలో చాలా స్టడీస్ చెప్పాయి. అంటే ఇది కూడా వన్ ఆఫ్ ద రీజనా ఈ కిడ్నీ పేషెంట్స్ పెరగడానికి. అలాగే ఇందాక నేను మొదట్లోనే చెప్పినట్టు మాంసాహారాలు ఎక్కువ, మద్యం ప్రియులు కూడా చాలా ఎక్కువ తెలంగాణలో. ఈ రెండూ కూడా ఎందుకంటే మద్యాన్ని ఫిల్టర్ చేయడం కూడా చాలా ఒత్తిడితో కూడుకున్నది, కిడ్నీల మీద చాలా ప్రెషర్ అది. సో మాంసము, మద్యము ఈ రెండూ కూడా తెలంగాణలో చాలామంది కిడ్నీస్ని డ్యామేజ్ చేస్తున్నాయా అనే పర్టికులర్ సర్వేలు జరగాలి. దాని మీద అవేర్నెస్ పెంచాలి గవర్నమెంట్ కూడా. అలాగే డయాబెటిక్ నెఫ్రోపతి, షుగర్ కంట్రోల్లో లేకపోతే కూడా కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి. అందుకే షుగర్ ఎఫెక్ట్ అయిన ప్రతి ముగ్గురులో ఒకరికి కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది అనే స్టడీస్ ఉన్నాయి. హై బీపీ ఉన్నా కూడా కిడ్నీల్లో రక్తనాళాలు దెబ్బతింటాయి. రక్తంలో పేరుకుపోయిన వ్యర్థాలు, ధాతువులను శుభ్రం చేసే పనితీరుని బీపీ దెబ్బతీస్తుంది. దీంతో అది కిడ్నీ ఫెయిల్యూర్కి దారితీస్తుంది. ఇంకో కారణం పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్. ఇది జన్యుపరంగా సంక్రమించే ఒక వ్యాధి. దీనివల్ల కిడ్నీలో ఫ్లూయిడ్తో నింపిన సిస్టులు ఏర్పడతాయి. ఇవి పెరిగి పెద్ద కిడ్నీ డ్యామేజ్ అవుతుంది అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. 10 ఏళ్ల లోపు చిన్నపిల్లల్లో జన్యుపరమైన లోపాలతో ఈ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఆఫ్ అన్నౌన్ ఎటియాలజీ అంటే కిడ్నీ వ్యాధి సోకడానికి స్పెసిఫిక్ రీజన్ ఏది లేదు అని చెప్పి చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. చాలాసార్లు ఒక పర్టికులర్ ఏరియాలో నివసించే వాళ్ళకి ఎక్కువగా కిడ్నీ వ్యాధులు ఐడెంటిఫై అవుతున్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో ఇంటికో కిడ్నీ పేషెంట్ ఉంటారు అని చెప్పి మనకు బాగా తెలుసు కదా. కిడ్నీ వ్యాధులంటే ముందుగా గుర్తుకొచ్చేది శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతమే. ఈ కిడ్నీ వ్యాధులు ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నాయి. మొత్తం జనాభాలో 33% ఉద్దానంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఇక్కడ కిడ్నీ సమస్యలు రావడానికి కారణాలు ఏంటి అని చెప్పి తెలుసుకోవడానికి అక్కడ రీసెర్చ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇలాంటి గ్రామాలు మన దేశంలో చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో కిడ్నీ సమస్యలకు ఎయిర్ పొల్యూషన్ అండ్ వాటర్ పొల్యూషన్, మనం వ్యవసాయంలో ఇష్టారాజ్యంగా ఈ ఫర్టిలైజర్స్, కెమికల్ ఫర్టిలైజర్స్ వాడడము, వీటన్నిటి వల్ల వాతావరణం మీద ఎఫెక్ట్ అయ్యి ఫైనల్గా కిడ్నీ డిసీజెస్ పెరుగుతున్నాయి అని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పెద్దలంక గ్రామంలో కూడా ఈ మధ్య కాలంలో కిడ్నీ కేసులు చాలా ఎక్కువగా పెరిగిపోతున్నట్లు ఐడెంటిఫై చేశారు. అలాగే తమిళనాడులో విల్లాపురం అనే ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో 2500 ఫ్యామిలీస్ ఉంటే స్కూల్కి వెళ్ళే చిన్న పిల్లల్లో కూడా ఈ కిడ్నీ డిసీజెస్ ఉన్నాయి. దీనికి ప్రధాన కారణము ఆ చుట్టుపక్కల ఉండే క్వారీస్లో భారీగా పేలుడు పదార్థాలు ఉపయోగించడం, వాటి మీదుగా పారుతున్న నీళ్లు తాగడం వల్ల. ఒకప్పుడు భూగర్భ జలాలే ప్యూర్ వాటర్ అని చెప్పి మనం తాగేవాళ్ళము. కానీ ఇప్పుడు మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 85% పైగా గ్రౌండ్ వాటర్ పూర్తిగా కలుషితం అయిపోయింది. నైట్రేట్స్, హెవీ కెమికల్స్, పరిశ్రమల నుంచి వచ్చే విషపూరితమైన కెమికల్స్, ఇవన్నీ కూడా గ్రౌండ్ వాటర్ని చాలా కలుషితం చేసేస్తున్నాయి. వాటిని ఎట్లాంటి ఫిల్టర్ చేయకుండా డైరెక్ట్గా తాగితే కిడ్నీల మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది. అందుకే రూరల్ ఏరియాస్లో ఎక్కువ మందికి కిడ్నీలు పాడవుతున్నాయి. ఒడిశాలో బార్గా జిల్లాలో 16 గ్రామాలను కిడ్నీ హాట్స్పాట్స్గా ఐడెంటిఫై చేశారు. వ్యవసాయంలో వాడే పెస్టిసైడ్స్ వల్లే వీళ్లకు కిడ్నీ వ్యాధి సోకింది అని చెప్పి ఇండియన్ జర్నల్ ఆఫ్ నెఫ్రాలజీలో పబ్లిష్ అయిన ఒక స్టడీ చెప్తోంది. ఇక ఫైనల్గా కిడ్నీ క్యాన్సర్. కిడ్నీలకు క్యాన్సర్ రావడం అనేది రేరు. కానీ మన దేశంలో అన్ని రకాల క్యాన్సర్లోకి ఈ కిడ్నీ క్యాన్సర్ కేసులు 3% ఉన్నాయి. ఏడాదికి దాదాపుగా 17,000 మంది ఈ కిడ్నీ క్యాన్సర్ బారిన పడుతున్నారు. అది ఒబిసిటీ కానీ లేకపోతే స్మోకింగ్, ఇష్టారాజ్యంగా పెయిన్ కిల్లర్స్ వాడేయడము, ఇలాంటి వాటి వల్ల కిడ్నీ క్యాన్సర్స్ వస్తున్నాయి అని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయి. యూరిన్లో రక్తం వచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా క్యాన్సర్ లక్షణాలు మొదలైనట్లు అర్థం చేసుకుని వెంటనే టెస్టులు చేయించుకోవాలి. వికారంగా ఉండడము, వాంతులు రావడము, ఆకలి వేయకపోవడము, అలాగే మన కాళ్ళు, ముఖము
చేతులు ఇవన్నీ వాచిపోయినట్లు ఉండడము, బ్రీతింగ్ తీసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉండడము, అస్సలు నిద్రపట్టకపోవడము, చాలా ఎక్కువగా యూరిన్కి వెళ్ళాల్సి రావడము, రాత్రిపూట చాలా ఎక్కువసార్లు యూరిన్ కోసం లేవాల్సి రావడము, మూత్ర విసర్జన టైంలో చాలా నొప్పి లాంటి లక్షణాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి. ముఖ్యంగా ఈ క్యాన్సర్ ఏమైనా ఉందేమో అని చెప్పి అడిగి మరీ తెలుసుకోవాలి. కిడ్నీస్ 90% పాడైనా కూడా డయాలసిస్ మీద మనం సర్వైవ్ అవ్వచ్చు. కానీ అంతకంటే ఎక్కువ పర్సంటేజ్ పాడైపోతే లేకపోతే పూర్తిగా ఫెయిల్ అయితే అప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం అవుతుంది. డయాలసిస్తో పూర్తిగా కిడ్నీ సమస్య ఎందుకు పరిష్కారం కాదు అంటే మన 2 కిడ్నీలు 24/7 పనిచేస్తూనే ఉంటాయి. పూర్తి స్థాయిలో మన వ్యర్థాలని వేస్టేజ్ని బయటికి పంపిస్తూ ఉంటాయి కదా. అదే డయాలసిస్ అంటే సాధారణ కిడ్నీలు చేసే పనిలో 20 నుంచి 25% మాత్రమే చేస్తాయి. దీంతో వ్యర్థాలు మలినాలు అలాగే ఉండిపోయి గుండె బలహీనపడే ఛాన్స్ ఉంటుంది. కిడ్నీలు బీపీని కంట్రోల్లో ఉంచడము, విటమిన్ డిని రిలీజ్ చేయడం వంటివి కూడా చేస్తాయి. కాబట్టి మిషన్ల సహాయంతో చేసే డయాలసిస్లో కేవలం రక్తశుద్ధి మాత్రమే జరుగుతుంది, మిగతా పనులేవి సాధ్యం కావు. అందుకే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషనే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అని చెప్తుంటారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిలో 2 కిడ్నీలు ఎంత సమర్థంగా పనిచేస్తాయి అంటే మనకున్న అవసరానికంటే 4 రెట్లు ఎక్కువగా పనిచేస్తాయి. అందుకే మనం హెల్దీగా ఉంటే సేఫ్గా కిడ్నీ డొనేట్ చేయొచ్చు. సో ఒక కిడ్నీతో కూడా ఎవరైనా సరే హ్యాపీగా సర్వైవ్ అవ్వచ్చు. కిడ్నీని ఎవరు డొనేట్ చేయొచ్చు? ఎవరికైతే కిడ్నీ పాడైందో ఆ పేషెంట్కి తల్లిదండ్రులు, భార్య లేదా పిల్లలు, సిబ్లింగ్స్ ఇలాంటి కుటుంబ సభ్యులు ఎవరైనా సరే కిడ్నీ ఇవ్వచ్చు. బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళు కిడ్నీ కనుక ఇస్తే అది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అని చెప్పి కూడా డాక్టర్స్ చెప్తుంటారు. సో అలా అవకాశం లేకపోతే బయట వ్యక్తులైనా సరే ఇవ్వచ్చు. తెలుగు రాష్ట్రాల్లో జీవన్ దాన్ అనే ఒక ప్రోగ్రాం ఉంది. దీని కింద కిడ్నీ దాతల కోసం దరఖాస్తు చేసుకుంటూ ఉంటారు. ఏదైనా సరే బాడీ పార్ట్ లేకపోతే దానికోసం జీవన్ దాన్ కింద అప్లై చేసుకుంటూ ఉంటారు. ఇలా చాలా ఎక్కువగా కిడ్నీలు కావాలి అని చెప్పి దరఖాస్తులు వస్తూ ఉంటాయి జీవన్ దాన్ వల్ల. ఈ కిడ్నీ ఇచ్చే వాళ్ళలో ఎవరు ఎక్కువ మంది ఉంటున్నారు అంటే ఉమెన్ ఎక్కువ మంది ఉంటున్నారు. ఇది చాలా విచిత్రమైంది. కిడ్నీ దానం చేయడంలో దాదాపుగా 79% మంది మహిళలు ఉంటే కిడ్నీ తీసుకుంటున్న వాళ్ళలో 80% మంది మగవాళ్ళు ఉన్నారు. ఇంట్లో ఉండే ఒక వ్యక్తికి కిడ్నీ పాడైతే అతని భార్య కానీ, అతని తల్లి కానీ, అతని బిడ్డ కానీ కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. కిడ్నీలు మాత్రమే కాదు, అవయవదానం అంటే ఎక్కువ మంది ఇచ్చేది మహిళలే. తన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఒక బాడీ పార్ట్, అది లివర్ కానీ కిడ్నీ కానీ కావాలి అంటే ఉమెనే ముందుకు వస్తుంది. అందుకు కారణము మహిళల మీద ఉండే వివక్ష, అలాగే మెన్ డామినేషన్ వరల్డ్లో మనం ఉండడం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే శరీరంలో కిడ్నీ లేకపోతే శారీరక శ్రమ చేయలేము అని చెప్పో, లేకపోతే సంసారానికి పనికిరాకుండా పోతాము అని చెప్పో, ఇలాంటి భయాలతో మగవాళ్ళని కిడ్నీ డొనేట్ చేయనివ్వరు. సో అదే వైఫ్కి ఒకవేళ కిడ్నీ అవసరం అయిందనుకోండి, అప్పుడు ఆమె తల్లి కానీ లేకపోతే ఆమె చెల్లో ఇంకెవరైనా వేరే ఉమెన్ కిడ్నీ ఇస్తుంది, కానీ ఆమెకి హస్బెండ్ కిడ్నీ ఇవ్వడము అనేది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసుల్లో చూస్తాము. అలా ఎవరైనా తన భార్య కోసం ఒక వ్యక్తి కిడ్నీ ఇచ్చాడు అంటే అతనికి చాలా క్రెడిట్ ఇవ్వచ్చు మనం. తన భార్యకి కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వస్తే అతని తల్లి కూడా నువ్వు ఇవ్వకు అని చెప్తూ ఉంటుంది. సో అది జనరల్గా మనం గమనిస్తూ ఉంటాము. నేను గతంలో దీని మీద చాలా పెద్ద ఎత్తున గ్రౌండ్ రిపోర్ట్ చేశాను. ఈ స్టోరీ మీరు చూడండి. నేను గతంలో న్యూస్ పేపర్లో పనిచేసినప్పుడు నేను చేసిన ఒక పెద్ద ఇన్వెస్టిగేషన్ స్టోరీ ఇది. సో దీంట్లో నేను స్పష్టంగా గమనించాను. అండ్ చాలా మందితో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, అబ్బాయి పని చేయకపోతే ఫ్యామిలీ నడవదు కదా, నేను పని చేయకపోయినా నడుస్తుంది, నా ఆరోగ్యం పాడైనా నడుస్తుంది, కానీ అతని ఆరోగ్యం చాలా బాగుండాలి, అతను హెల్దీగా ఉండాలి, అతను కష్టపడాలి, కాబట్టి అతన్ని కిడ్నీ దానం చేయకుండా నేను దానం చేస్తాను, ఇట్లాంటివి చెప్తూ ఉంటారనమాట. వాస్తవం ఏంటంటే ఉమెన్ కిడ్నీ డొనేట్ చేసిన తర్వాత ఆమెకు ప్రెగ్నెన్సీ వస్తే ఆమె బాడీ మీద చాలా ప్రెషర్ పడుతుంది. సో అట్లా చూసుకున్నప్పుడు ఉమెన్ కిడ్నీ డొనేట్ చేయడం కంటే మెన్ కిడ్నీ డొనేట్ చేయడం అనేది సేఫ్ అని చెప్పొచ్చు. అందువల్ల పర్టికులర్గా ఉమెన్ కిడ్నీ డొనేట్ చేస్తే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయినా సరే భర్త కిడ్నీ అవసరమైతే భార్య ముందుకు వచ్చినట్లుగా భార్యకి అవసరమైతే భర్తలు ముందుకు రావడం లేదు. కావాలంటే మీకు తెలిసిన వాళ్ళని అడిగి కనుక్కోండి. ఎవరైనా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే వాళ్ళకి కిడ్నీ ఎవరు ఇచ్చారు అని అడిగి కనుక్కోండి. మీకు ఆల్రెడీ తెలిస్తే ఇక్కడ కామెంట్ చేయండి. ఇక్కడ పాజిటివ్ డెవలప్మెంట్ ఏంటంటే ఫ్యూచర్లో మహిళలకి ఈ బాధ ఉండకపోవచ్చు. చాలా దేశాల్లో ఇప్పటికే ఈ ఆర్టిఫిషియల్ కిడ్నీల మీద చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. అమెరికా దీని మీద చాలా ఎక్కువగా నిధులు ఖర్చు చేసి ఈ రీసెర్చ్ చేస్తుంది. కాలిఫోర్నియా సైంటిస్టులు ఇంప్లాంటబుల్ రెనల్ అసిస్ట్ డివైస్, ఈ పరికరాన్ని వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. సహజంగా కిడ్నీలు ఏ పని అయితే చేస్తాయో ఈ డివైస్ కూడా అదే పని చేస్తుంది. ప్రస్తుతం యానిమల్స్ మీద ఈ ట్రయల్స్ జరుగుతున్నాయి. అన్నీ పూర్తయితే 4-5 ఏళ్లలో మనుషుల మీద కూడా
ప్రయోగాలు చేసే ఛాన్స్ ఉంది అని చెప్పి అంటున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ బయో ఇంజనీర్డ్ ఆర్గాన్స్ అనే ఒక ప్రాజెక్ట్లో భాగంగా ఈ కృత్రిమ అవయవాల మీద ప్రయోగాలు చేస్తుంది. వీటిలో ఏది సక్సెస్ అయినా కూడా వైద్య రంగంలో ఒక మైల్ రాయిలాగా అది నిలుస్తుంది. ఏదైనా సరే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. ముందుగా కిడ్నీ జబ్బులు రాకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా సింపుల్. ఆహారంలో ఉప్పు చక్కెర వాడడం బాగా తగ్గించాలి. బీపీ షుగర్ ఈ రెండు కంట్రోల్లో ఉండేలాగా చూసుకుంటే సగం జబ్బులు మనం కంట్రోల్ చేసినట్లు అవుతుంది. వాటర్ తాగడాన్ని మర్చిపోకూడదు. రోజుకి కనీసం 45 మినిట్స్ చెమటలు బయటకు వచ్చేలాగా వాకింగ్ చేయాలి. జంక్ ఫుడ్కి దూరంగా ఉండాలి. నాన్ వెజ్ ప్రోటీన్ ఫుడ్ తిన్నప్పుడు ఎక్కువగా వాటర్ తాగాలి అనే స్పృహ ఎప్పుడూ ఉండాలి. సో ఆహారంలో పండ్లు కూరగాయలు చాలా ఎక్కువగా తినడము, అలాగే ఒబెసిటీ రాకుండా చూసుకోవడము, ఈ చిన్న జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు భూమిలో నుంచి డైరెక్ట్గా బయటకు వచ్చిన వాటర్ని డైరెక్ట్గా తాగడము అనేది కొంచెం చూసుకొని తాగాలి. మరిగించుకున్న నీళ్ళని, వేడి చేసిన నీళ్ళని తాగడము, లేకపోతే ఫిల్టర్ వాటర్ తాగడము, ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే నేను ముందు ఈ వీడియోలో చెప్పినట్టు మీకు హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోతే మాత్రం మస్ట్గా తీసుకోవడానికి ట్రై చేయండి. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చాను. ఇప్పుడు అప్ టు 15% దాకా డిస్కౌంట్తో ఆన్లైన్లో చాలా ఈజీగా ఈ టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు ఈ కిడ్నీ డిసీజెస్ మీద ఎంతో కొంత అవగాహన కల్పించింది అని అనుకుంటున్నాను. మీరు ఏం అబ్జర్వ్ చేశారు? మీ ఏరియాస్లో కిడ్నీ డిసీజెస్ ఎలా ఉన్నాయి? మీ ఊరిలో ఎలా ఉన్నాయి? మీ చుట్టుపక్కల వాళ్ళలో మీరు ఏం గమనించారు? ఇలాంటివి మీకు తెలిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.